శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు న్యూమరాలజీతో అదృష్టవంతులు కండి అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. న్యూమరాలజీతో అదృష్టం ఏమిటి? అసలు న్యూమరాలజీ అంటే ఏమిటి? న్యూమరాలజీ అంటే సంఖ్యల యొక్క శాస్త్రం అండి. మనకు నిత్య జీవితంలో సంఖ్యలు మనం వెంటాడుతూ ఉంటాయి. ఏది రాసినా, ఏది చేసినా, ఎక్కడికి వెళ్ళినా మనకు నెంబర్స్ కనబడుతూనే ఉంటాయి. వెహికల్స్ నెంబర్సే కానివ్వండి, లేదా కౌంట్ విషయంలో కానివ్వండి, లేదా డబ్బులు లెక్క పెట్టడంలో కానివ్వండి, ఇంటి నెంబర్లే కానివ్వండి, ప్రతి దానికి నెంబర్స్ అనేటివి మనకు కనబడుతూనే ఉంటాయి. కొంతమందికి లాటరీ టికెట్ల మీద నమ్మకం, కొంతమందికి రేసుల మీద నమ్మకం, కొంతమందికి షేర్ మార్కెట్ మీద నమ్మకం. ఇలా ఏది చేసినా కానీ నెంబర్స్ అనేటివి మన జీవితంలో ముడిపడి ఉందండి. దీంట్లో న్యూమరాలజీ అంటే మనకు అవసరమయ్యే నెంబర్లు ఏమిటి, మనకు అచ్చొచ్చే నెంబర్లు ఏమిటి, అవి నిజమా, మనకు ఎంతవరకు లాభం ఉంటుంది, దాన్ని న్యూమరాలజీ అని అంటారు. సంఖ్యాశాస్త్రం అని తెలుగులో అంటారు. ఇది చాలా గొప్ప సబ్జెక్ట్ అండి. మనం చూడడానికి, వినడానికి నెంబర్లు మనకు అదృష్టాన్ని ఇస్తాయి. ఇవే అని కాదు, 100కు 100% నెంబర్స్ మీకు అదృష్టం ఇస్తాయి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా. ఈరోజు 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారు ఎలా ఉంటారు, వారి జీవిత స్థితిగతులు ఏమిటి, వాళ్ళు ఏం చేస్తే బాగుపడతారు అనే అంశం గురించి మాట్లాడుతున్నారండి. ఈ 5 అనే సంఖ్య ఇది మెర్క్యూరీలోకి వస్తుంది, అంటే ఇది బుధ సంఖ్య. అలాగే 14 కూడా, ఇది కూడా 1 + 4 = 5, ఇది కూడా మెర్క్యూరీలోకి వస్తుంది, బుధ సంఖ్య. ఇకపోతే 23 అండి, 2 + 3 = 5, ఇది కూడా మెర్క్యూరీలోకి వస్తుంది, ఇది కూడా బుధ సంఖ్య. అయితే దీంట్లో కొంచెం క్వాలిటీస్ తేడా ఉంటాయి. 5 డైరెక్ట్గా బుధ సంఖ్య, తర్వాత 1, 4 కొంచెం డిఫరెంట్. ఇది ఒకటి సూర్య సంఖ్య, రెండవది రాహు సంఖ్య, 2 గ్రహాల కలయిక వల్ల ఏర్పడింది అది. ఇంకొకటి 23 అని చెప్పాను. 23 కూడా ఒకటి చంద్ర సంఖ్య, ఇంకోటి గురు సంఖ్య. ఈ 2 క్వాలిటీస్ ఉంటాయి. అసలు ఈ 5 యొక్క తేదీలో పుట్టిన వారి క్వాలిటీస్ ఎలా ఉంటాయి? ఈ 5లో పుట్టిన వారు ఎవరైనా కానీ అలుపెరగకుండా శ్రమ పడుతూ ఉంటారండి. శ్రమ అనేది వారికి తెలియదు. ఎంత కష్టపడ్డా కానీ తేలిక లైట్గా ఇలా తీసేసుకుంటారు. అంత పెద్దగా బాధ అనిపించదు. ఏ పనినైనా వాళ్ళు చాకచక్యంగా చేసి తెలివి. వ్యాపార రంగంలో మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఉద్యోగస్తులుగా ఉన్నా కానీ వారి యొక్క చుట్టూ పరిచారకులు, అంటే వారితో పనిచేసే వారందరితో కూడా చాలా స్నేహభావంతో కలిగి ఉంటారు. ఇకపోతే 1, 4 అని చెప్పాను. దీనిలో కొంచెం తేడా, 5కు 1, 4 తేడా. 1 సూర్య సంఖ్య, 4 రాహు సంఖ్య. కొంచెం ఈ 5 కంటే ఈ 1, 4 వారు సూర్య సంఖ్య కాబట్టి కొంచెం వారికి ఏమిటంటే ఉత్సాహం ఎక్కువ, ఇంటలెక్చువల్ ఎక్కువ. 4 కూడా అందులో ఉంది కాబట్టి తప్పించుకు తిరిగే గుణాన్ని కలిగి ఉంటారు. చేస్తారు 5 క్వాలిటీ, కానీ ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఇంటెలిజెంట్ ఎక్కువ, ఏ విషయంలోనైనా తప్పించుకొని తిరిగే అవకాశం ఎక్కువ ఈ 14 వారు. తర్వాత 23 వారు. 23 వారు ఎలా ఉంటారు? చంద్ర సంఖ్య, ఇటు గురు సంఖ్య, 2 + 3, 2 చంద్ర సంఖ్య, 3 గురు సంఖ్య. ఈ 2 చంద్ర సంఖ్య ఉన్నప్పుడు కొద్దిగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, మానసికమైన ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంతోపాటు కళలు, సంగీతము, సాహిత్యము, నృత్యము బాగా వీళ్ళకి కావాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ 3 కూడా అందులో ఇమిడి ఉంది కాబట్టి ఈ 3లో వారు కూడా గురు సంఖ్య, అది వారికి కొంచెం పెద్దరికము, మాటలలో స్పష్టత, ఏది మాట్లాడినా కానీ నిజం మాట్లాడాలనే సంకల్పం కలిగి ఉంటారు వీరు. ఇకపోతే మొత్తానికి ఈ 5 నెంబర్ అనేది ఏదైతే ఉందో మంచి లక్కీ నెంబర్ అండి. ఇది యూనివర్సల్ నెంబర్. ఎవరికి ఉన్నా కానీ వారు అదృష్టవంతులే, దాన్ని అనుమానపడవలసిన అవసరం లేదు. కాకపోతే మరి గురుగారు, మేము 5 నెంబర్లో ఉన్నాము, నేను 14లో ఉన్నాను, నేను 23లో ఉన్నాను, కానీ నాకు అదృష్టం లేదు, మీరు చెప్పేదంతా అబద్ధము అని మీరు అనుకోవచ్చు. కానీ కాదండి. అది ఎందువల్ల జరుగుతుంది, దేనివల్ల జరుగుతుందో ఇప్పుడు వివరిస్తాను. ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ వారికి ఒకటి పుట్టిన తేదీ, రెండవది పుట్టిన నెల, మూడవది పుట్టిన సంవత్సరం, ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు వారికి పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. మన పుట్టిన తేదీ ఏదైతే ఉంటుందో దాన్ని రూలింగ్ నెంబర్ అని,
మొత్తంగా కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అని అంటారు. ఆ డెస్టినీ నెంబర్ కనుక వీరికి అనుకూలమైన సంఖ్య కాకుండా ఉండేది ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉదాహరణ కూడా చెప్తానండి. ఇప్పుడు 11/8/1964 ఉంది. ఇది మొత్తంగా మనం కూడుకుంటే ఏం జరుగుతుందంటే నెంబర్ 3కి వస్తుంది. అది ఈ 3 అనే నెంబరు ఈ 5 నెంబర్కు సరిగా సూట్ కాదు. అది చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. అలాగే ఉదాహరణకు ప్రకాష్ అన్న పేరు ఉంది, PRAKASH. ఈ PRAKSHలో P అంటే 8, R అంటే 2, A అంటే 2, K అంటే 2, A అంటే 1, S అంటే 3, H అంటే 5. ఇది మొత్తంగా కూడుకున్నప్పుడు 8 + 2 + 2 + 1 + 3 5 మొత్తం 24 అవుతుంది. 24 4 సంఖ్య. ఈ 4 అనేది వీరికి లక్కీ నెంబరే. కొన్ని బ్యాడ్ నెంబర్స్ వీళ్ళకు ఉంటాయి. ఎవరికి 5, 14, 23 తేదీలో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో కొన్ని వీరికి అనుకూలం కాని నెంబర్స్ ఉంటాయి, కొన్ని అనుకూలమైన నెంబర్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం ఒకసారి. వీరికి అనుకూలంగా లేనివి నెంబర్ 1, ఈ 5 నెంబర్ వారికి కాంట్రవర్షియల్ నెంబర్ అండి. వారి డెస్టినీ నెంబర్ కనుక నెంబర్ 1 అయింది అనుకోండి చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. అది నేమ్ నెంబర్ కూడా 1 అయింది అనుకోండి చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. అలాగే నెంబర్ 2 కూడా వీరికి అనుకూలమైన సంఖ్య కాదండి. ఎందుకంటే అది చంద్ర సంఖ్య, ఇద్దరికి కాంట్రవర్షియల్ నెంబర్. అలాగే నెంబర్ 3 కూడా వీరికి కాంట్రవర్షియల్ నెంబరే. తర్వాత నెంబర్ 9 కూడా వీరికి కాంట్రవర్షియల్ నెంబరే. నెంబర్ 7 కూడా కాంట్రవర్షియల్ నెంబరే. ఇక మంచి నెంబర్స్ ఏమున్నాయి వీరికి 4, 6, 8, 5. ఈ నెంబర్స్ వీళ్ళకు అనుకూలమైన నెంబర్స్. వీరి డెస్టినీ నెంబర్ కనుక 4, 6, 8, 5 ఉందనుకోండి చాలా అదృష్టవంతులు. అలాగే వారి నేమ్ నెంబర్ కూడా ఇందులోనే ఉండాలి 4, 6, 8, 5. మరి గురుగారు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము, ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టినప్పుడు వచ్చింది, మరి దాన్ని ఏమి చేయలేము కదా అప్పుడు మనం సంఖ్యాబలాన్ని పెంచుకోవాలి. మన పేరులో ఒక అక్షరాన్ని మార్చుకొని ఒక లెక్క ప్రకారంగా చేసుకునేది ఉంటే మీకు ఖచ్చితంగా ఉంటుంది. 100కు 100 సక్సెస్ అవుతారు. న్యూమరాలజీ అనేది 100% మీకు సక్సెస్ని ఇస్తుంది. నన్ను నమ్మండి. మీకు ఏదైనా కరెక్షన్ కావాలనుకుంటే కింద నెంబర్ ఫోన్ చేయండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.